ఇండియన్ ఉమెన్స్ టీం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. దీనిలో భాగంగా 3 టీ20లు, 3 వన్డేలు, 1 టెస్ట్ ఆడుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9 వరకు జరుగుతుంది. 2025 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలిచిన తర్వాత ఈ మ్యాచ్ ఆడుతుంది. 3 టీ20ల్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ సిడ్నీలో జరుగుతుంది. ఇండియన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఆస్ట్రేలియన్ కెప్టెన్ సోఫీ మొలినాక్స్ ఉన్నారు. యాక్చువల్లీ ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీ తాను రిటైర్డ్ అవుతుంది, అందుకని సోఫీ మొనాలిక్స్ని కెప్టెన్గా పెట్టారు. ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ బ్యాటింగ్కి వచ్చింది. ఆసీస్ బ్యాటింగ్కి వచ్చింది. బీత్ ముని, జార్జియా వోల్వ్ బ్యాటింగ్కి రాగా రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది. ఫస్ట్ ఓవర్లో 2 4లు వచ్చాయి. జార్జియా వోల్వ్ కొట్టింది. 3వ ఓవర్లో బీత్ ముని అవుట్ అయింది రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్లో. 4వ ఓవర్లో క్రాంతి గౌడ్ బౌలింగ్లో జార్జ్ వోల్వ్ అవుట్ అయింది. 5వ ఓవర్ రేణుకా సింగ్ ఠాకూర్ మేడిన్ చేసింది. 6వ ఓవర్లో శ్రేయాంక పాటిల్ బౌలింగ్కు వచ్చింది. శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా 18 నెలలు ఇంటర్నేషనల్ క్రికెట్కి దూరంగా ఉంది. ఈ ఓవర్లో 16 రన్స్ వచ్చాయి. 6 ఓవర్లకి 49 రన్స్ కొట్టారు, 2 వికెట్లు పడ్డాయి. 7వ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి క్రాంతి గౌడ్ బౌలింగ్లో. ఎలిస్ ఫెర్రీ హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టింది. 8వ ఓవర్లో అరుంధతి రెడ్డి బౌలింగ్లో ఎలిస్ ఫెర్రీ అవుట్ అయింది. 9వ ఓవర్ దీప్తి శర్మ బౌలింగ్ వేసింది. ఆష్లీ గార్నర్ అవుట్ అయింది. 10వ ఓవర్లో అరుంధతి రెడ్డి బౌలింగ్లో లిత్ఫీల్డ్ అవుట్ అయింది. 20 రన్స్ కొట్టింది 19 బాల్కి. 10 ఓవర్లకి 87 రన్స్ కొట్టారు, 5 వికెట్లు పడ్డాయి. 14వ ఓవర్లో అరుంధతి రెడ్డి బౌలింగ్లో వేర్హమ్ అవుట్ అయింది. 30 రన్స్ కొట్టింది 19 బాల్కి. 15వ ఓవర్లో సిరిచార్ని బౌలింగ్లో నికోలస్ కెర్రీ అవుట్ అయింది. 15 ఓవర్లకి 120 రన్స్ కొట్టారు, 7 వికెట్లు పడ్డాయి. సోఫీ మొలినాక్స్, సదర్లాండ్లు బ్యాటింగ్ చేస్తున్నారు. 16వ ఓవర్లో రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్లో సదర్లాండ్ అవుట్ అయింది. 17వ ఓవర్లో శ్రీచార్ని బౌలింగ్లో కిమ్ గ్రాత్ అవుట్ అయింది. 18వ ఓవర్లో అరుంధతి రెడ్డి బౌలింగ్లో డార్సీ బ్రౌన్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా 133కి ఆల్అవుట్ అయింది. 134 పరుగుల లక్ష్యంతో ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. షఫేలి వర్మ, స్మృతి మందాన బ్యాటింగ్కి రాగా డార్సీ బ్రౌన్ బౌలింగ్ వేసింది. 4వ ఓవర్లో 15 రన్స్ వచ్చాయి నికోలస్ బౌలింగ్లో. 5వ ఓవర్ కెప్టెన్ సోఫీ మొలినాక్స్ బౌలింగ్ వేసింది. షఫేలి వర్మ అవుట్ అయింది. 11 బాల్కి 21 రన్స్ కొట్టింది. ఈ ఓవర్లో 4 బాల్స్ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ని ఆపివేశారు. డక్వర్త్ రూల్స్ ప్రకారం ఇండియా 27 రన్స్ ఎక్స్ట్రా రన్స్ ఉన్నాయి గెలవటానికి. మరలా మ్యాచ్ స్టార్ట్ చేశారు. తర్వాత 2 బాల్కి 2 ఫోల్స్ వచ్చాయి. 5 ఓవర్లకి 46 రన్స్ కొట్టారు, 1 వికెట్ పడింది. 6వ ఓవర్లో మొదటి బాల్ జెమిమా 4 కొట్టింది. మరలా వర్షం కారణంగా మ్యాచ్ని నిలిపివేశారు. డక్వర్త్ రూల్స్ ప్రకారం 21 రన్స్ ఎక్కువగా ఉండటంతో ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్లో అరుంధతి రెడ్డికి 4 వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియన్ బౌలర్స్ ఎవరు బాగా ఆడలేదు. 3 టీ20ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఇండియా గెలిచింది. 1-0 తోటి లీడ్లో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ సెకండ్ టీ20 19 ఫిబ్రవరి జరుగుతుంది.